తాడేపల్లి గూడూరు మండలం చెన్నపల్లిపాలెం జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనవాక లక్ష్మి మాట్లాడుతూ చిన్నారులకు ఉగాది కానుకగా సోమిరెడ్డి సైకిళ్లు అందిస్తున్నట్లుగా భావిస్తున్నామని, అధికారంలో ఉన్నా లేకున్నా చంద్రమోహన్ రెడ్డి పోరాటమే పదంగా ముందుకు సాగుతుంటారు అని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక రాక్షసుడితో పోరాడారు అని, అప్పట్లో సోమిరెడ్డి కాబట్టి తట్టుకున్నారు, మరొకరైతే పారిపోయి ఉండేవారు అని అన్నారు. పట్టువదలని విక్రమార్కుడ్లా పోరాడి ఈ రోజు తానేంటో నిరూపించుకుంటున్నారు అని, ఎమ్మెల్యేగా మూడోసారి ఎన్నికే సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారు అని అన్నారు. చాలా మందికి సిఎస్ఆర్ నిధుల గురించి తెలియదు. సోమిరెడ్డి ఆ నిధులతో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు అని, అనుభవం ఉన్న నాయకుడిగా ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారు, నిధులు సాధిస్తున్నారు అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులను సాధించడంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందున్నారు అని, సోమిరెడ్డి లాంటి పనిచేసే నాయకుడు ఎమ్మెల్యేగా లభించడం సర్వేపల్లి ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. మీకందరికీ ఈరోజు ఉగాది కానుకలు వస్తున్నాయి, అవునా? చెప్పాలా? అంత మంచి సైకిళ్ళు మీ పక్క నుండి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా అనుకోలేదు. మొదటి నుంచి సోమిరెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన పోరాటాలే. ఆయన గత ప్రభుత్వంలో ఆయన కాబట్టి తట్టుకున్నాడు ఒక రాక్షసుడి ముందు. అదే వేరే వాళ్ళైతే ఎక్కడికి పారిపోయిండేవాడు, అండమాన్లకు వెళ్ళిపోయిండేవాడేమో. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా పోరాడి ఈ రోజు తనేంటో నిరూపించుకొని ఒక శాసనసభ్యుడై ఈ రోజున మళ్లీ ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి అన్ని విధాల అభివృద్ధి చేపట్టాలా అని చెప్పానన్న దీంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా మందికి సిఎస్ఆర్ ఫండ్ల గురించి కూడా తెలియదు పెద్ద, కానీ ప్రతి విషయంలోనూ ఆయనకి అనుభవం ఉంది కాబట్టి మనకి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల ద్వారా నా నియోజకవర్గ ప్రజలకు నేనేమి చేయగలను అని చెప్పన్న ఒక ఆలోచనతోటి, ముఖ్యంగా బాలికలు ఇంటి దగ్గర నుంచి నడిచి రావడం కష్టము కాబట్టి వారందరికీ సైకిల్ ఇవ్వాలన్న ఒక ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టారు. అది మనకి 2 రోజుల్లో ఉగాది వస్తుంది. ఉగాది కానుకగా మీకు ఈరోజు సోమిరెడ్డి గారు మీకు ఈ కానుకిస్తూ చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే విద్యాశాఖ మార్చులు, ఐటీ మార్చులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో అనేక విధాలుగా మీకు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలన్నీ మీ సర్వేపల్లి నియోజకవర్గానికి తీసుకొచ్చుకోవడమే కాకుండా అదనంగా ఇంకా అనేకమైనటువంటి స్కీముల ద్వారా మీ నియోజకవర్గానికి డబ్బులు తీసుకొచ్చే ఘనత మన సోమిరెడ్డి గారిని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయంకి అయితేనేమి, లేకపోతే నీటిపారుదలకైతేనేమి, ఆయనకి ఎన్ని కొట్టిన పిండి వాటిలో నుంచి ఎలాగ మనం ఇచ్చేయాలా, నా నియోజకవర్గానికి ఎలాగ ఉపయోగించుకోవాలన్న ఒక ఆలోచన విధానంతో ఆయన ముందుకెళ్తారు. ఎప్పుడు మీ నియోజకవర్గ అభివృద్ధిగా ఇంక వేరే ధ్యాస కదా ఆయనకి. ఎక్కడికి వచ్చినా కూడా సర్వేపల్లి 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 అంతే. అటువంటి మంచి ఎమ్మెల్యే గారు దొరకటం మీ అదృష్టంగా